హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అయోమయం అమ్మాయి. నేను ఈ వీడియోలో అరుణాచలంలో అక్కడ స్వామివారికి జరిగే సేవలు ఆన్లైన్లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. స్పెసిఫిక్గా కొన్ని సేవలకు సంబంధించిన టికెట్స్ మాత్రమే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోగలమండి. అవి అభిషేకం, అర్చన, దీపం, స్పెషల్ ఎంట్రీ దర్శనం, ఇలా కొన్నిటికి మాత్రమే మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అవే కాకుండా స్వామివారి ప్రసాదం కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఎలా బుక్ చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్ ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ మీరు మొబైల్లో కానీ పీసీలో కానీ బ్రౌజర్ ఓపెన్ చేసి, నేను పీసీలో ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే స్క్రీన్ పెద్దగా ఉంటుందని, క్లియర్ గా కనబడుతుంది మీకు అని. మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు బుక్ చేసుకునేటప్పుడు మొబైల్లో చేసుకోండి. ఇంకా బ్రౌజర్ ఓపెన్ చేసి annamalaia.hrce.tn.gov.in అని సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ లో కూడా ఇస్తా, అక్కడ నుండి కాపీ చేసుకోండి. వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది చూడండి. మీరు పైన చూడొచ్చు అరుల్మిగు అరుణాచలేశ్వర్ టెంపుల్ అని. అరుణాచలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వెబ్సైట్ లోనే ఉంటుంది. టెంపుల్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ వెబ్సైట్ లో చూడొచ్చు. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మీరు ఫస్ట్ చేయాల్సింది వెబ్సైట్ ని ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ మొత్తం తమిళ్లో ఉంటుంది. ఇంగ్లీష్ లోకి చేంజ్ చేసుకోవడానికి టాప్ రైట్ కార్నర్ లో ఉన్న ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. వెబ్సైట్ మొత్తం ఇంగ్లీష్ లోకి చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు వెబ్సైట్ అంతా ఇంగ్లీష్ లోకి చేంజ్ అయింది. ఇంగ్లీష్ లోకి చేంజ్ అయ్యాక ఇక్కడ చూడండి పూజ అని, ఫెస్టివల్స్ అని, టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ అని, డొనేషన్ అని, 360 డిగ్రీ వ్యూ అని చూపిస్తుంది కదా. 360 డిగ్రీ వ్యూ అంటే టెంపుల్ లోపల ఎలా ఉంటుంది అని చూపిస్తుంది. ఇది ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళకి అయితే బాగా హెల్ప్ అవుతుంది. రాజగోపురం దాటాక ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ముందే చూసుకొని వెళ్ళొచ్చు. అలాగే ఇప్పటి వరకు అరుణాచలం వెళ్ళలేని వారికి కూడా టెంపుల్లో ఇన్సైడ్ వ్యూ ఎలా ఉంటుందో అని ఈ 360 డిగ్రీ వ్యూలో అయితే చూడొచ్చు. ఇంకా బ్యాక్ వస్తే 360 డిగ్రీ వ్యూ పక్కన డొనేషన్ అని ఉంటుంది. మీరు టెంపుల్ కి ఏమైనా డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ నుండి డొనేట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మీరు అన్నదానానికి డొనేట్ చేయాలి అనుకుంటే అన్నదానం డొనేషన్ మీద క్లిక్ చేసి మీరు ఎప్పుడు డొనేట్ చేయాలి అనుకుంటున్నారు ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ అండ్ ఎంత అమౌంట్ డొనేట్ చేయాలో అనుకుంటున్నారో మెన్షన్ చేసి సబ్మిట్ చేయండి. పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇంకా అక్కడ నుండి పే చేయడమే. మళ్ళీ మెయిన్ పేజ్ లోకి వస్తే టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ నుండి అన్ని టికెట్స్ బుక్ చేసుకునేది. బట్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ చూపిస్తాను. దానికన్నా ముందు పూజ అని ఉంది కదా, అది చూపిస్తా. ఎందుకంటే టెంపుల్లో జరిగే అన్ని పూజలకు సంబంధించిన డీటెయిల్స్, పూజల టైమింగ్స్, పూజా ఫీజు అన్ని డీటెయిల్ గా ఉంటాయి. ఫస్ట్ ఏమేమి పూజలు ఉన్నాయో వాటి టైమింగ్స్ అండ్ ప్రైస్ అవన్నీ తెలిస్తే బుక్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుండి నైట్ 8:30 వరకు ఉంటుంది. మీరు కొంచెం కిందికి వస్తే పూజ డీటెయిల్స్ ఉంటాయి. పూజ నేమ్ అండ్ ఆ పూజ జరిగే టైమింగ్స్, ఏ పూజ ఏ టైంకి అని. కో పూజ అంటే ఎర్లీ మార్నింగ్ 5 to 5:15 వరకు. కో పూజ అంటే ఏం లేదండి, గోమాత పూజ అని. ఉష్కల పూజ అంటే మొదటి పూజ అని, లైక్ స్వామివారిని నిద్ర లేపే పూజ అని అంటుంటాం కదా అది. అలా ఏ టైంకి ఏ పూజలు జరుగుతాయో అన్ని ఇక్కడ చూడొచ్చు. కొంచెం కిందకు వెళ్తే టెంపుల్లో జరిగే అన్ని అభిషేకాలు, వాటికి సంబంధించిన ఫీ అయితే చూడొచ్చు. స్వామి అమ్మన్ స్పెషల్ అభిషేకం అయితే 2500 రూపీస్, మిల్క్ అభిషేకం అయితే 1000 రూపీస్, రుద్రాభిషేకం అయితే 5000 రూపీస్. ఇలా టెంపుల్లో జరిగే అన్ని అభిషేకాల లిస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఈ అభిషేకాలకు ఆన్లైన్ లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ కనబడుతున్న అన్ని అభిషేకాలకు టికెట్స్ ఆన్లైన్ లో అయితే బుక్ చేసుకోలేము. ఓన్లీ ఇక్కడ ఫస్ట్ కనబడుతుంది కదా స్వామి అమ్మన్ స్పెషల్ అభిషేకం అని, దానికి ఒక్కదానికి మాత్రమే మనం టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఈ ఒక్క టికెట్స్ మాత్రమే ఆన్లైన్ లో పెడుతున్నారు. మిగతావి అన్ని ఆఫ్లైన్ లో అక్కడికి వెళ్లి తీసుకోవాలి. ఈ స్వామి అమ్మన్ స్పెషల్ అభిషేకం ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ 2 times అయితే జరుగుతుంది గర్భాలయంలో 45 minutes పాటు. ఇప్పుడు ఈ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాము. మెయిన్ పేజ్ లోకి వచ్చి ఇంతకు ముందు చెప్పాను కదా టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ అని, అరుణాచలంలో జరిగే అన్ని పూజలకు, అభిషేకాలకు టికెట్స్ ఇక్కడ నుండే బుక్ చేసుకోవచ్చు అని ఆన్లైన్ లో. ఈ టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ టెంపుల్ సర్వీసెస్ పెయిడ్ అండ్ డొనేషన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్నిటికీ సంబంధించిన టికెట్స్ అయితే ఉంటాయి. మీరు చూడొచ్చు అర్చన టికెట్స్, స్పెషల్ దర్శనం టికెట్స్, అభిషేకం టికెట్స్, దీపం టికెట్స్ అని ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ స్పెషల్ దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తా.
ఈ స్పెషల్ దర్శనం ఒక్కరికి 50 రూపీస్ ఉంటుంది. ముందుగా స్పెషల్ దర్శనం మీద క్లిక్ చేయండి. బుకింగ్ అవైలబిలిటీ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఏ డేట్స్కి టికెట్స్ అవైలబుల్ ఉన్నాయో. గ్రీన్ కలర్లో ఉంటే టికెట్స్ అవైలబుల్ ఉన్నట్లు, రెడ్ కలర్లో ఉంటే టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయి అన్నమాట. గ్రే కలర్లో ఉంటే టికెట్స్ ఇంకా రిలీజ్ చెయ్యలేదు ఆ డేట్స్కి అని అర్థం. నేను డిసెంబర్ 20కి చేస్తున్నాను. ఆ డేట్ మీద క్లిక్ చేయగానే కింద బుక్ ఆన్ ఆప్షన్ వచ్చింది చూడండి. బుక్ బటన్ మీద క్లిక్ చేయండి. పక్కన ఇలా పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి. కంట్రీ డిఫాల్ట్ గా ఇండియా అనే తీసుకుంటుంది. మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను. డిస్టిక్ దగ్గర మీ డిస్టిక్ పేరు ఇవ్వండి. హౌస్ నెంబర్, నెక్స్ట్ లొకేషన్ కూకట్పల్లి, మీ విలేజ్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. వన్స్ టికెట్ బుక్ అయ్యాక కన్ఫర్మేషన్ మెసేజ్, టికెట్ రిసిప్ట్ మెయిల్ ఐడికి కానీ మొబైల్కి కానీ వస్తుంది. ఇంకా నెక్స్ట్ డివోటీ డీటెయిల్స్ దగ్గర మీ ఫుల్ నేమ్, జెండర్ మెన్షన్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ పాపప్ ఓపెన్ అవుతుంది. అన్ని చదువుకొని ఐ అగ్రీ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ ఇన్ఫర్మేషన్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ 2 పేమెంట్ బ్యాంక్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మేకే పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్తో కానీ మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే ఆ పేమెంట్ మెథడ్తో పే చేయండి. వన్స్ పేమెంట్ సక్సెస్ అయ్యాక మీ మెయిల్ ఐడికి అయితే టికెట్ రిసిప్ట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ అభిషేకం టికెట్స్ ఎలా బుక్ చేయాలో చూద్దాము. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెసే ఉంటుంది. బట్ ఈ అభిషేకం టికెట్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి టికెట్స్ ఓపెన్ అయిన వెంటనే అయిపోతాయి. ఈ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మళ్ళీ టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ పేజ్లోకి అయితే రండి. ఇక్కడ కనబడుతుంది కదా స్వామి అమ్మన్ స్పెషల్ అభిషేకం అని, దాని మీద క్లిక్ చేయండి. ఈ అభిషేకం టికెట్స్ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ ఉంటుంది. 5 మెంబర్స్ని అయితే ఎలో చేస్తారు ఒక టికెట్ పైన. ఈ టికెట్స్ ఎప్పుడైనా సరే 1 మంత్ ముందు అయితే ఓపెన్ అవుతున్నాయి. మీరు నెక్స్ట్ మంత్ వెళ్ళాలి అనుకుంటే ఈ మంత్ నుండి ఈ వెబ్సైట్కి వచ్చి చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ డేట్స్ రెడ్ కలర్లో ఉంటే ఆల్రెడీ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి అన్నమాట ఆ పర్టికులర్ డేట్స్కి. గ్రీన్ కలర్లో ఉంటే అవైలబుల్ ఉన్నాయి అని, గ్రే కలర్లో ఉంటే ఇంకా టికెట్స్ ఓపెన్ అవ్వలేదు ఆ పర్టికులర్ డేట్స్కి అని అర్థం. జనవరిలో ఏ డేట్కి అయితే టికెట్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ డేట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కింద ఆ రోజు ఏ స్లాట్కి టికెట్స్ ఉంటే ఆ స్లాట్ పక్కన బుక్ ఆన్ బటన్ ఎనబుల్ అవుతుంది. లేకపోతే క్లోజ్డ్ అని చూపిస్తుంది రెడ్ కలర్లో. ప్రెజెంట్ మనకు బుక్ బటన్ ఎనబుల్ అయి ఉంది. బుక్ బటన్ పక్కన డేట్, స్లాట్, టైం కనబడుతున్నాయి కదా, ఆ స్లాట్కి టికెట్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి. నాకు ఈ స్లాట్ అయితే ఓకే. సో టికెట్స్ బుక్ చేసుకోవడానికి బుక్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. పక్కన ఈ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంతకు ముందు స్పెషల్ దర్శనం లాగే మీ డీటెయిల్స్ అన్నీ అయితే ఇవ్వండి. ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే కరెక్ట్గా ఇవ్వండి. టికెట్ బుక్ అయ్యాక మీకు మెయిల్కి పీడిఎఫ్ అయితే వస్తుంది. ఇక్కడ డివోటీ డీటెయిల్స్ దగ్గర ఇంతకు ముందుకు చెప్పాను కదా ఒక అభిషేకం టికెట్స్ పైన 5 మెంబర్స్ని ఎలో చేస్తారు అని. ఆ 5 మెంబర్స్లో ఒకరి డీటెయిల్స్ ఇక్కడ ఇస్తే సరిపోతుంది. అందరివి అవసరం లేదు. మీరు ఇక్కడ ఎవరి డీటెయిల్స్ అయితే ఇస్తున్నారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి అభిషేకానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే అభిషేకానికి ఎలో చెయ్యరు. ఇంకా అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా చెక్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ని టిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ పాపప్ ఓపెన్ అవుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ని చదువుకొని ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ ఇన్ఫర్మేషన్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. పేమెంట్ సక్సెస్ అయ్యాక మీకు మెయిల్ ఐడికి అయితే టికెట్ రిసిప్ట్ వస్తుంది. నెక్స్ట్ ప్రసాదం ఎలా బుక్ చేసుకోవాలో చెప్తా అన్నా కదా స్టార్టింగ్లో. ఈ ప్రసాదం బుక్ చేసుకోవడానికి మళ్ళీ వెబ్సైట్ హోమ్ పేజ్కి వచ్చేయండి. హోమ్ పేజ్కి వచ్చాక ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంది కదా రెడ్ కలర్లో టెంపుల్ ఆఫరింగ్ బై పోస్టల్ ప్రసాదం సర్వీసెస్ బుకింగ్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది తమిళ్ లాంగ్వేజ్లో. సో ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి టాప్ రైట్ కార్నర్లో ఉన్న ఇంగ్లీష్ మీద క్లిక్ చేసి ఇంగ్లీష్లోకి చేంజ్ అయ్యాక ఇక్కడ సెర్చ్ బాక్స్లో అరుణాచలం అని టైప్ చేయండి. అరుణాచలం టెంపుల్ పేరు ఆ పక్కన బుక్ బటన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. బుకింగ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అండ్ డెలివరీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి కరెక్ట్గా. ఈ ప్రసాదం టికెట్ కాస్ట్ 10 రూపీస్, పోస్టల్ ఛార్జెస్తో కలిపి 40 రూపీస్ వరకు అవుతుంది. అది డిపెండ్స్ అపాన్ మీ లొకేషన్, ఎక్కువ తక్కువ అవ్వచ్చు. ఈ ప్రసాదం ప్యాకెట్లో విభూది, కుంకుమ, బిల్వపత్రము, ఒక ఫోటో ఫ్రేమ్ అయితే వస్తాయి.
ఎవరైనా అక్కడికి వెళ్ళలేకపోయే వారికి ఇది యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.